ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి నెల ఆసరా పెన్షన్లు సకాలంలో రాక తాము భిక్షాటన చేయవలసిన పరిస్థితి దాపురించిందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్ద రాజేష్ వెల్లడించారు. నవంబర్ నెల పూర్తయిన నేటికి సకాలంలో పెన్షన్లు పంపిణీ చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనను నిరసిస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి నియోజకవర్గం వికారాబాద్లోని రైల్వే జంక్షన్లో సంఘం నేతలతో కలిసి వినూత్న రీతిలో భిక్షాటన చేసి రేవంత్ రెడ్డి పాలన తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు ఆసరా పెన్షన్లు పంపిణీ చేయడంతో పాటు రాష్ట్రంలో ఏడాది నుంచి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వివిధ రకాల పెన్షన్దారులకు పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని, లేకుంటే త్వరలోనే తమ సంఘం ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ పింఛనే మాకు బతుకు జీవుడు అంటూ కాలం వెల్లదీస్తే మా వికలాంగులకు జీవనాధారమైనటువంటి పింఛన్ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సకాలంలో పంపిణీ చేయకపోవడంతో ఇవాళ మాకు వేరే మార్గం లేక దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి మా వికలాంగుల సమాజం ఇవాళ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే జంక్షన్ వద్ద భిక్షాటన చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా వేదనను, మా బాధను తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం 4016 రూపాయలు వికలాంగుల పింఛన్ ఇస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పిండు. మేము అధికారంలోకి వస్తే మీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నెల నుంచే మీ వికలాంగులందరూ కూడా 6000 రూపాయలు ఇస్తావు, అది చేయుత పింఛన్ అని కొత్త పథకం పేరు పెట్టిండు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి ఆసరా పింఛన్ మాకు ఆధారమైంది తప్పితే నీ చేయుత ఇంతవరకు కూడా మాకు అందలేదు. ముఖ్యమంత్రి గారు నీ చేయుత కూడా ఈ నెల పూర్తిగా వస్తుంది, ఇంతవరకు కూడా పింఛన్లు అందక మా వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి గౌరవ సభాపతి గారు కూడా అయినటువంటి గౌరవ అసెంబ్లీ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు కూడా వికలాంగుల సమాజం పక్షాన చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరేలా చెప్పండి, మా వికలాంగుల సకాలంలో పింఛన్లు అందక దుర్భర జీవితాలు గడుపుతూ ఇలా రోడ్ల మీద భిక్షాటన చేసేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. కాబట్టి మరి సభాపతిగా మీరన్న ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్లి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు వికలాంగుల పింఛన్లు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పింఛన్లు సకాలంలో రాక మా వికలాంగులు దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. ఇలా ఏది తెచ్చుకుందానన్నా కానీ మాకు పింఛన్ ఆధారం కాబట్టి పింఛన్లు సకాలంలో పంపిణీ చేయాలని చెప్పేసి ఈ రోజు మరి రైల్వే జంక్షన్ వద్ద మేము భిక్షాటన చేస్తున్నాం. మా పరిస్థితి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.